ఇప్పటికే జరుగుతున్న పరిణామాలతో జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓవైపు కీలక నేతలు పార్టీ నుంచి జంప్ అవుతుంటే మరోవైపు లడ్డూ వివాదంతో పార్టీ గ్రాఫ్ పడిపోతుంది. ఇలాంటి సమయంలో ఎమ్మెల్సీ దువ్వాడ పార్టీకి షాక్ ఇచ్చారు. ఏడుకొండలవాడి సాక్షిగా తన ప్రియురాలితో దర్శనానికి రావడంతో ఏమయ్యా దువ్వాడ, మీ బాస్ ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా అనే మీమ్స్ సోషల్ మీడియాలో పేలుతున్నాయి. ఇంతకీ దువ్వాడతో జగన్ కి ఎలాంటి డ్యామేజ్ అవుతుంది? జగన్ పరువు తీస్తున్న దువ్వాడ, ప్రియురాలితో తిరుమల శ్రీవారి దర్శనం, ఇప్పటికే లడ్డూ వివాదంతో పడిపోయిన వైసీపీ గ్రాఫ్, ఫ్యాన్ను వీడుతున్న కీలక నేతలు, వరుస షాకులతో జగన్ ఉక్కిరి బిక్కిరి. వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఇప్పటికే డోలాయమానంలో పడిపోయింది. ఎన్నికల తరువాత ఆయన గ్రాఫ్ చాలా వరకు డౌన్ అయిపోయింది. ఇక తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం తెర మీదకి వచ్చాక మరింత డౌన్ ట్రెండ్ నడిచింది. అలా ఎలా ఉందంటే పార్టీ నుంచి కీలక నాయకులు జంప్ చేయడంతో పాటుగా మరికొంతమంది కూడా రెడీగా ఉన్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధినేత పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఉక్కిరిబిక్కిరవుతున్నారు వైసీపీ క్యాడర్ అండ్ జగన్. జరుగుతున్న పరిణామాలతో ఇప్పుడు జగన్ తనను తాను నిలబెట్టుకోవడంతో పాటుగా పార్టీ పరువును కూడా కాపాడుకునేందుకు నానా ప్రయాసలు పడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో ఎమ్మెల్సీలుగా ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు చేతనైతే పార్టీకి, పార్టీ అధినేతకు సాయంగా ఉండాలి. లేకపోతే తమ పని తాము చేసుకుంటూ ఉండాలి. ఇప్పటి వరకు జరిగింది చాలని సైలెంట్గా అయినా ఉండాలి. కానీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మాత్రం హల్చల్ చేస్తూనే ఉన్నారు. గత 2 నెలలుగా ఆయన లవ్ అఫైర్ బాహ్య ప్రపంచానికి కూడా తెలిసి నవ్వుల పాలైన తీరు మార్చుకోవడం లేదు. కట్టుకున్న భార్య, పెళ్లిడికి వచ్చి ఉన్న ఆడపిల్లలు పెట్టుకొని ఇలా చేయడమేంటని సభ్య సమాజం నవ్వుతూ ఉన్న దువ్వాడ మాత్రం దర్జాగా ఉన్నారు. తన ప్రేమ ప్రయాణాన్ని ఎలాంటి పరువు నష్టం కింద చూడకుండా ప్రముఖంగా ప్రచారం చేసుకుంటున్నారు. దీనివల్ల ఆయనకు వ్యక్తిగతంగానే జరిగే నష్టం ఎలా ఉన్నా వైసీపీ పార్టీకి మాత్రం భారీ డ్యామేజ్ ఏర్పడుతోంది. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. వారి మధ్య తన ప్రియురాలని వెంటేసుకుని దర్శనానికి వెళ్లారు దువ్వాడ. అంతేకాదండోయ్, ప్రోటోకాల్ ప్రకారం దర్శనం చేసుకున్నానని మీడియాకు సగర్వంగా చెప్పుకొచ్చారు. సాధారణంగా తిరుమల వంటి పవిత్ర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కట్టుకున్న ధర్మపత్నితో వెళ్తారు, లేకపోతే ఒంటరిగా అయినా వెళ్తారు. కానీ ఇలా తాను లవ్ అఫైర్ పెట్టుకున్న వారిని దర్జాగా ప్రోటోకాల్ దర్శనాలకు తీసుకువెళ్ళడం, మీడియాకు ఫోజులిస్తూ ఫోటోలు ఇవ్వడం వంటివి దువ్వాడ దురాఘాతానికి ప్రతీక. ఆయనకిది బాగానే ఉన్న వైసీపీని, జగన్ను మాత్రం డ్యామేజ్ చేస్తున్నాయి. ఇప్పటికే లడ్డూ ప్రసాద రగడ నుంచి బయటపడలేదు వైసీపీ. ఇప్పుడు దువ్వాడ వ్యవహారం తెర మీదకు వస్తే మాత్రం జగన్కి మరొక తలనొప్పి పట్టదని సోషల్ మీడియాలో గుసగుసలు కూడై కూస్తున్నాయి. చూడాలి మరి దువ్వాడ వ్యవహారం ఎలా ఉండబోతోంది.